ఓం అందరికీ నమస్తే. ఈరోజు వేద మంత్రము ఓం త్వం వృధా ఇంద్రపూర్వే భూర్వరివస్సున్నశనే కావ్యాయ పరానవవాస్త్వమనుధేయం మహే పిత్రే దధాతస్వం నపాతం. వేదము పరమేశ్వరుని జ్ఞానం. ఇది సృష్టి ఆది నుండి మహర్షులందరూ కూడా ఈ జ్ఞానం ద్వారానే వారి జీవితమును తరించారు, దీన్నే విశ్వసించారు, వేదవాక్యములనే వారు నమ్మి ఆచరించారు. కావున ప్రతి మానవుడు కూడా వేద ప్రకారమే జీవించాలి. ఇది ఒక శాసనం. కావున ఇక్కడ చూడండి, చాలామంది ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో తల్లిదండ్రులను ఆదరించడం లేదు. ఇక్కడ వేదం ఏం చెప్తుంది, తల్లిదండ్రులను గురించి వేదం ఏం చెప్తుందో ఈ మంత్రంలో అందరూ ఒకసారి శ్రద్ధగా విని ఆ విధంగా నడుచుకోవాలి. భావం: ఐశ్వర్య సంపన్నుడా, నీవు పెద్దలకు సేవ చేయువాడవు మరియు పూర్వీకులకు హితాన్ని కోరువాడవు కమ్ము. ఏరి కోరి సేవింపదగిన జ్ఞానులను, తండ్రిని నూతనమైన వస్త్రాదులతో ఆదరించుము. వారికి కావలసిన గృహ సౌకర్యాలను, భోజనాదులను మరియు వస్తు ద్రవ్యములను సమృద్ధిగా సమకూర్చుము. భావము. తర్వాత వివరణ చూడండి. మనిషి ఐశ్వర్యము రాగానే ప్రమృత్తుడైపోతాడు. అంటే మనిషికి కొంత ధనం పెరుగుతానే వాడి కళ్ళు కనపడవు, మదం పెరుగుతుంది. చివరకు మనిషిగా తన కర్తవ్యాలను కూడా విస్మరిస్తాడు. అంటే తను చేయవలసినటువంటి కర్తవ్యాలను కూడా మరిచిపోతాడు. ధనమదంతో తల్లిదండ్రులను, పెద్దలను, జ్ఞానులను సహితం లెక్క చేయడు. మనం ఇప్పుడు ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఇది ఇప్పుడు మన కనపడే కళ్ళ ఎదురుగా జరిగే సత్యం. ఇది నగ్న సత్యం. కొంచెము ధనం ఉంటే వానికి అందరూ చిన్నచూపుగా కనపడతారు. పక్కవాడిని తేలికగా తీసివేస్తాడు. తల్లిదండ్రులను కూడా లెక్క చేయడు. అలాగే పండితులను, గురువులను కూడా లెక్క చేయడు వాని ధనమదంతో. సమాజములోని ఈ వర్తమాన భవిష్యత్ దుస్థితిని గ్రహించి వేదము ఈ మంత్రములో మాతా పితలకు, పెద్దలకు సేవ చేయమని ఆదేశిస్తున్నది. ఇక్కడ వేదం చూడండి ఎంత గొప్ప ఆదేశం ఇస్తున్నదో. మాతాపితలు అంటే తల్లిదండ్రులకు, అలాగే పెద్దలకు సేవ చేయండి. ఇక్కడ పెద్దలంటే జ్ఞానులని అర్థం. మంచి ఏరి కోరి అటువంటి జ్ఞానులకు సేవ చేయాలి అని ఆదేశిస్తున్నది. ఇక్కడ పెద్దలు అంటే చూడండి వృద్ధులు అని అర్థం. తమ జీవితంలో ఎన్నో జీవిత అనుభవాలను చవిచూచి ఉంటారు. జీవిత ఆరంభ దశలో ఉన్న యువకులకు ఆ అనుభవాల రుచి తెలియదు. పెద్దలు, మాతా పితలు, జ్ఞానులు తమ జీవితంలో ఎన్నో ఉత్థాన పతనాలను, కష్ట సుఖాలను అనుభవించిన వారు కావడం చేత వాని నుండి ఎలా బయటపడాలో వారికి ఉండే అనుభవం చెబుతుంది. అది యువతరానికి ఉండదు. కాబట్టి పెద్దల యొక్క అనుభవం నుండి జ్ఞానము సంపాదించుకోవడం తెలివైన వాడి చేసే పని. ఈ దృష్టితోనే పెద్దల సేవ చేయమని వేదము గట్టిగా శాసిస్తున్నది. ఇక్కడ పెద్దలంటే వృద్ధులు అన్నమాట. అంటే బాగా వయసులో అన్ని అనుభవించినటువంటి వారన్నమాట.
యువకులకు ఆ అనుభవాలు తెలియవు. ఆ యువకులు పెద్దల యొక్క సలహాలను తీసుకొని వారికి సేవ చేస్తూ వారు ఆ అనుభవ జ్ఞానంతో జీవించాలా అని ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు. సాధారణంగా యవ్వన దశలో సర్వము తనకే తెలుసునన్న అహంకారము అధికంగానే ఉంటుంది. అంటే ఇది జనరల్గా ఈ యొక్క యవ్వన ప్రాయం వచ్చిన వెంటనే నాకన్నీ తెలుసు అనేటటువంటి ఒక అహంకారంలో మనిషి ఉంటాడు. అది కేవలము అహంకారమే అన్న విషయం తెలిసే సమయానికి జీవిత ప్రయాణం చాలా గడిచిపోతుంది. వాడు ఇది నేను అహంకారంతో ఉన్నాను అని తెలుసుకునే టయానికి జీవితం అయిపోతుంది. సమాజంలోని యువతరానికి ఉండే ఈ బలహీనతను దృష్టియందు ఉంచుకొనియే ఒక నీతికర్త వయస వర్ధయేదిద్వాం అనగా వయస్సుతో పాటు విద్యను జ్ఞానాన్ని సంపాదించుకోమని హితవు చెప్పాడు. అంటే నీకు వయస్సు పెరిగే కొద్దీ నువ్వు విద్యను జ్ఞానం పెంచుకోవాలా అని ఇక్కడ ఒక నీతి శాస్త్రకారుడు తెలియజేస్తున్నాడు. అలాగే ఈ మాట పరివస్నుష్ణే కావ్యాయ అని ఈ మంత్రంలో చెప్పబడింది. అనగా జ్ఞానులైనటువంటి వారిని కోరి కోరి సేవ చేయి అను వేదవచనానికి ప్రతిబింబ వాక్యమే. ఈ మంత్రంలో కూడా ఆ నీతి శాస్త్రకారుడు చెప్పిన విషయాన్నే మంత్రం కూడా చెప్తున్నది. ఏమని? నువ్వు కోరి కోరి జ్ఞానులకు సేవ చేయాలంట. సేవ చేయడం వల్ల ఏమవుతుంది? నీకు విద్య పెరుగుతుంది. ఆ జ్ఞానులను నువ్వు ఎక్కడ జ్ఞానులు ఉంటారో వాళ్ళను ఎతుకులాడుకోవాలా. ఎతుకులాడి వారిని కోరి, జ్ఞానులంటే ఎవరు? యథార్థము తెలిసినటువంటి వారు, సత్యము తెలుసుకున్నవారు, వాళ్ళను ఎతుకులాడుకోవాలా. పక్షపాతం లేనివారు, లోభితనం లేనివారు, రాగద్వేషములు లేనివారు, ఇటువంటి వాళ్ళను వెతుకులాడుకోవాలా. వాళ్ళు జ్ఞానులు. వాళ్లకు సేవ చేస్తే నీకు విద్య జ్ఞానము ఇవన్నీ పెరుగుతాయి. వాళ్లకు సేవ చేయమంటుంది వేదం. ఇక వేదము మానవ సమాజం ఎడల చాలా దయగలిగినది. అందుకే సేవ ఎలా చేయాలో కూడా పరాన్నపాతం అనగా పూజ్యులైనటువంటి తల్లిదండ్రులకు నూతన వస్త్రాలను, భోజనాన్ని, ధనాన్ని, వానితో పాటు ఇయ్యదగినటువంటి ద్రవ్యములను, వస్తువులను సమర్పించమని వివరించి చెప్పింది. చూడండి, ఇక్కడ చాలా విశాలమైనటువంటి భావంతో వేదం చెప్పింది. తల్లిదండ్రులకు నూతన వస్త్రాలు, ధనము, ధాన్యము, అన్నము, ఇంకా వాళ్ళకు అవసరమైనటువంటి వస్తువులు ఇవన్నీ సమర్పించాలి మనం. అంతేగాని తల్లిదండ్రులను బయట ఎవరికొకరినో అనాథాశ్రమాల్లో విడిచిపెట్టడము, అసలు వాళ్ళను పట్టించుకోకుండా ఉండడము, వాళ్ళను సపరేట్ వేరే గృహంలో పెట్టడము, ఇది వేదము ఒప్పుకోదు. కాబట్టి ఇక్కడ వాళ్లకు ఆ విధంగా సమర్పించమని చెప్పింది. పంచమహాయజ్ఞములలో పితృయజ్ఞం అంటే ఇదే. ఇంకా మనకు మహర్షి దయానంద సరస్వతి చెప్పాడు, పంచమహాయజ్ఞములు: బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, బలివైశ్వదేవ యజ్ఞము, అతిథి యజ్ఞము. ఇక మూడవ యజ్ఞం అక్కడ పితృయజ్ఞం అంటే ఇదే, తల్లిదండ్రులకు ఈ విధంగా సేవ చేయాలి. ఈ యొక్క వేద ఉపదేశాన్ని మనువు మనుస్మృతిలో దాదాపుగా యథాతథంగా చెప్పాడు. చూడండి, ఈ యొక్క వేదంలో చెప్పబడినదే మను మహర్షి కూడా ఇదే చెప్తున్నాడు. ఏమని? అభివాదనశీలస్య నిత్యం వృద్ధోప సేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోకం ఇది, అందరూ నోట్ చేసుకోవాలి. మనుస్మృతి, మనుధర్మశాస్త్రం, మను మహర్షి చెప్తున్నాడు. చూడండి, పెద్దలు జ్ఞానుల యొక్క సేవ చేసేవారికి, ఇక్కడ పెద్దలంటే తల్లిదండ్రులు ఇంకా వృద్ధులు అని అర్థం. అలాగే జ్ఞానులు, వీరికి సేవ చేసేవారికి ఆయువు, విద్య,
యశస్సు, బలం ఈ 4 సిద్ధిస్తాయి. బాగా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆయుస్సు, విద్య, యశస్సు, బలం ఈ 4 సిద్ధిస్తాయంట పెద్దలకు సేవ చేసేవారికి. అంటే తల్లిదండ్రులకు, జ్ఞానులకు సేవ చేసేవారికి ఆయుష్ పెరుగుతుంది, విద్యావంతులైతారు, బలవంతులైతారు, అలాగే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇక నేటి యువతరం ఈ వేద ఉపదేశాన్ని పెడచెవిన పెడుతున్నదని చెప్పేందుకు సమాజంలో పెరిగిపోతున్న వృద్ధాశ్రమాలే నిదర్శనం. ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, ఈ వృద్ధాశ్రమాలు ఎందుకు పెరిగిపోతున్నాయి? తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు, చూడడం లేదు, గౌరవించడం లేదు. ఒక తల్లి ఒక బిడ్డను అంటే నార్మల్ డెలివరీ కావాలంటే ఆమె 20,000 తేళ్ళు ఒకేసారి కుడితే ఎంత నొప్పి బరాయిస్తుందో అంత పెయిన్ తట్టుకొని ఆ యొక్క బిడ్డను ప్రసవిస్తుందని సైంటిస్టులు చెప్పారు. మరి నీకు జన్మనిచ్చిన తల్లి అంత నొప్పిని బరాయించి నిన్ను గడ్డన వేసిందే, నీవు తల్లిని బయటకి ఇసిపెడతావా? అట్లాగే తండ్రి నీ కోసం నిన్ను పెంచడానికి ఎన్ని కష్టాలు పడతాడు. నిశలు ఆయన నీకు ఎప్పుడు నువ్వు ఉన్నతి చెందాలని ఆలోచిస్తుంటాడు తండ్రి. కావున అటువంటి తల్లిదండ్రులను మీరు అన్నం పెట్టకుండా చేస్తే ఖచ్చితంగా పరమాత్ముడు మీకు ఏ విధమైన సుఖం ఇవ్వడు. ఇది తెలిసిన వాళ్ళు చేస్తున్నారు తప్పు, తెలియని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ వేదము చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను బాగా గౌరవించి ప్రేమించి వాళ్ళను బాగా చూసుకోవాలా. చూసుకుంటే వారికి ఆ సేవలు చేసినప్పుడు ఆ మను మహర్షి చెప్పినట్టుగా ఆయుష్షు, విద్య, బలం, యశస్సు ఇవన్నీ సిద్ధిస్తాయి. కావున ఇక్కడ వృద్ధాప్య బాధలతో మ్రగ్గుతున్న అసంఖ్యాక వృద్ధ మాతా పితృ సంఘాలే ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. వృద్ధాశ్రమాలలో వీరంతా మగ్గిపోయినంత కాలం మాది వేదభూమి అని చెప్పుకునేందుకు ప్రతి భారతీయుడు సిగ్గుపడవలసిందే. ఇక్కడ గురువుగారు చూడండి ఎంత ఆవేదన చెప్తున్నాడో. ఈ వృద్ధాశ్రమాల్లో ఈ యొక్క వాళ్ళు మ్రగ్గిపోయినంత కాలం మాది వేదభూమి అని చెప్పుకునే సిగ్గుపడాలంటున్నాడు. వేదభూమి అంటే ఏంటి? తల్లిదండ్రులను ఇంట్లోనే పెట్టుకోవాలి, వృద్ధాశ్రమాల్లో పెట్టకూడదు. వాళ్ళను పోషించాలి, ఆ విధంగా వాళ్ళకు సేవలు చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది ప్రతి మానవుడు తెలుసుకోవాలి. మీరు కూడా చూసే వాళ్ళందరూ కూడా మీరు ఏమైనా పొరపాట్లు చేస్తుంటే అవి సవరించుకోండి. వేదం చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. కాబట్టి ఈ వీడియోను కూడా మీరు అందరికీ దేశమంతా పోయేదానికి ప్రయత్నించండి, షేర్ చేయండి. ఎందుకంటే తల్లిదండ్రులను అందరూ అనాదరిస్తున్నారు, గౌరవించడం లేదు. కాబట్టి ఈ వీడియోను దయచేసి మీరు మీ ఫ్రెండ్స్ యొక్క గ్రూపులలో కూడా, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మేము పెడతాం. ఆ యూట్యూబ్ వీడియోను మీరు అందరూ కూడా షేర్ చేయండి. కావున ఆ విధంగా తల్లిదండ్రులకు సేవ చేయాలి, జ్ఞానులకు సేవ చేయాలి, వృద్ధులకు సేవ చేయమని వేదము ఆదేశిస్తుంది. దానివల్ల మనకు లాభాలు కూడా చెప్పింది. కాబట్టి వేదములో ఆదేశం వచ్చిందంటే అది మానవుడు తప్పక ఆచరించవలసిందే. కాబట్టి ఈ యొక్క నగ్న సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్తే. ఓం తత్సత్.